ఇప్పుడు 4 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ 4 నెలలు 4 రాష్ట్రాలు, ఢిల్లీ, బాంబే అంటే మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఇక్కడ 4 రాష్ట్రాల్లో కూడా ఎక్కువ అవకాశాలు ఇండియా కూటమికే ఉన్నాయి. మళ్ళా ప్రభుత్వాలు ఎక్కడ ఏర్పాటు చేసేదానికి అందుకని ఎన్డీఏ చాలా సీరియస్గా తీసుకుంది. స్పీకర్గా జరిగిన ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీతోటి జతగూడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా ప్రత్యర్థి అయినటువంటి జగన్ గారికి ఒక లెటర్ రాసి మీ మద్దతు మాకు ఇవ్వండి అని మద్దతు తీసుకున్నారు. అంటే రాజకీయాల్లో పవర్లో ఉండటమే ముఖ్యము. పవర్లో ఉండటానికి అవసరమైన అప్పుడు ఎవరు రాజకీయంగా శాశ్వతంగా మిత్రులు కానీ శత్రువులు కానీ ఉండరు అనేదాన్ని ఒకసారి మళ్ళీ ఎన్డీఏ కూటమి రుజువు చేసింది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో అవసరమైతే కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే ఇండియా కూటమి కానీ తెలుగుదేశానికి నాయకుడికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే నితీష్ కుమార్ గారికి కానీ అక్కడున్న జనతాదళ్ పార్టీకి కానీ ఉత్తరాలు రాసి మీరు నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశాలు సందర్భాలు ఎన్నో ఉంటాయి. అది కూడా తప్పని ఎవరు చెప్పడానికి లేదు. ఇండియా కూటమిలో లేకపోయినా కూడా థర్డ్ పార్టీగా జగన్ ఉన్నా కూడా నిన్నటిదాకా అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వాళ్ళతో పోరాడి వాళ్ళ మీద మీరు విజయం సాధించి వాళ్ళనే అంటే ఇప్పుడు సుమారు 25 సీట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నట్టే ఎవరికి ఎన్డీఏ కూటమికి మద్దతు ఉన్నట్టే. దాంతోపాటు కొన్ని రాజకీయాలు మళ్ళీ బయటకు వచ్చినాయి. అదేంటంటే ఇక్కడ జగన్ గారు మన తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒక విధంగా సెయిల్ అయ్యారు, ఒక అనుకూలంగా వాళ్ళు పోయారు. ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఆయన ఆస్తులు అటు బెంగళూరులో కానీ ఇటు ఆంధ్రాలో కానీ లేకపోతే తెలంగాణలోని కానీ కాపాడుకోవాలన్నా ఆయన మీద రాబోయే కేసుల్లో ఏదైనా సహాయం కావాలంటే కూడా కాంగ్రెస్ యొక్క సపోర్ట్ కూడా కావాలి. ఈ మధ్య మనం చూసినటువంటి సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కడప నుంచి ఆయన బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత కొంతమందితోటి కలిసి ముందుగా ఏర్పరచుకున్న ప్లాన్ ప్రకారం అక్కడ ఉప ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడుకొని కాంగ్రెస్ యొక్క సపోర్టు కూడా కోరినట్టు కొన్ని వార్తలు ఏమొచ్చిందంటే ఆమెని తీసేస్తే నేను వస్తాను అన్నట్టుగా వచ్చినాయి. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే అనలిటికల్గా మనం చూసినప్పుడు కాంగ్రెస్తోనే ఆయన కలిగినప్పుడు సిస్టర్తో జత చేసుకోవడం పెద్ద కష్టమైంది కాదు. మరొకటి ఏంటంటే ఆయన పుట్టిందే కాంగ్రెస్ మీద పోరాడి ఆయన పార్టీ కాబట్టి కాంగ్రెస్ తోటి లోపాయకారి ఒప్పందం ఏమైనా ఉంటుంది, బీజేపీతో ఏ విధంగా లోపాయకారి ఒప్పందం ఉందో. అయితే చాలామంది చాలా సర్కిల్స్లో ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం వస్తే నా 4 సీట్ల ద్వారా నేను ఖచ్చితంగా మద్దతు ఇస్తాను అనేటువంటి ఒక ఫీలింగ్స్ పంపించి ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఇటు కాంగ్రెస్తో కూడా పెట్టుకొని ఇప్పుడు ఎలాగూ కూడా స్పీకర్ ఎన్నికలో మీరు గెలిచేది లేదు కాబట్టి మీకు నేను సపోర్ట్ చేయలేను, కానీ నాకు మీ అవసరం ఉంది, నేను మీ వాడినే అని ఎక్కడికక్కడ మీ వాడినే అని చెప్పి రాజకీయంగా ఒక స్ట్రాటజీతో 2 పార్టీలతో కూడా సత్సంబంధాలు బీజేపీ ప్రభుత్వమే లేదా మోడీ లాంటి స్ట్రాంగ్ పర్సన్ నిన్నటిదాకా ఇప్పుడు వీక్ గవర్నమెంట్ ఉంది కాబట్టి తక్కువ సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి ఇండియా కూటమిలో లేని మిగతా పక్షాలందరితోటి సత్సంబంధాలు నెలకొల్పుకోవటం. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాల్లో చాలామందికి వాళ్ళు అడిగినట్టుగా కొన్ని పాలసీలు అనుకోండి లేకపోతే పనులు అనుకోండి చేస్తూ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పొలిటికల్ స్ట్రాటజీ తోటి గవర్నమెంట్ని నడుపుతూ పోతున్నారు. ఈ పరిస్థితుల్లో మనం గమనించాల్సింది ఏంటంటే కేజ్రీవాల్ను కూడా ఒకప్పుడు బెదిరించి భయపించి లేదా మచ్చిక చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి మీరు మాతో మద్దతు కలపండి అని అడిగితే వాళ్ళు కాదన్నారు. అదేవిధంగా నితీష్ కుమార్ని కూడా మద్దతు కలపమని అడిగితే కాదంటే ఒక మర్డర్ కేసులో ఎక్కడో ఈయన్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈయన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఈడీని సిబిఐని పంపించారని అలా బెదిరించి వాళ్ళని చేర్చుకున్నారు అని ఒక ప్రచారం జరిగింది. నితీష్ కుమార్ గారు పార్టీలు మార్చే దాంట్లో ప్రముఖుడు, చంద్రబాబు నాయుడు గారు పార్టీలు మార్చే దాంట్లో లేదా సపోర్ట్ వాళ్ళకి ఇవ్వడం వీళ్ళకి ఇవ్వడం దాంట్లో ప్రముఖుడు.
ఆయనకున్న కంపల్షన్స్ అవసరాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎవరి అవసరం లేదు, 131 సీట్లు వచ్చినాయి కాబట్టి. కానీ సెంటర్లో ఒక కీ రోల్ ప్లే చేయాలంటే హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్లో ప్రస్తుతానికి ఆయన వీళ్ళతో కలిసి ముందుకెళ్ళాడు కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఆ గవర్నమెంట్ని మోసుకుంటూ వస్తారు. కానీ ఏదైనా అల్లకల్లోలం జరిగి కొంతమంది ఎన్డీఏ కూటమిలో కానీ లేకపోతే ఇతరులు కానీ రేపు 4 రాష్ట్రాల ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు లేదా 4 గవర్నమెంట్లు కనుక కాంగ్రెస్కి సపోర్టు లేకపోతే ఇండియా కూటమి కానీ కనుక గెలిచి వస్తే రాజకీయాల్లో తారుమారు జరగచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకేసారి జరుగుతున్నాయి. ఈ 4 సీట్లు 4 ఓట్లు వేయటం, కేజ్రీవాల్కి బెయిల్ రిఫ్యూజ్ కావటం, ఇచ్చిన బెయిల్ పోయింది. ఈ 4 రాష్ట్రాల్లో వచ్చే ఎలక్షన్ రిజల్ట్స్ అక్కడ కనుక ఎక్కువ సీట్లు లేకపోతే గవర్నమెంట్లు కనుక ఎక్కువ ఇండియా కూటమికి సంబంధించి కనుక వస్తే ఖచ్చితంగా కొంతమంది ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఇటు సపోర్ట్ చేస్తే, ముఖ్యంగా నితీష్ కుమార్ అండ్ బ్యాచ్ ఈ మధ్య కూడా కొన్ని బ్రిడ్జిలు పడిపోయినాయి అక్కడ. ఇప్పుడు ఎంతకాలం వీళ్ళని ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం కాపాడుతుంది? కొన్ని సందర్భాల్లో మనం కాపాడాలన్నా కాపాడలేని పరిస్థితి వచ్చినప్పుడు విభేదాలు వస్తాయి. విభేదాలు వచ్చినప్పుడల్లా ఆయన రాజకీయ చతురతతోటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టరో లేదా కొన్ని సందర్భాల్లో ప్రైమ్ మినిస్టరే పోస్టో ఆయనకి ఇస్తారంటే వచ్చేస్తాడు. ఇక్కడైతే ప్రైమ్ మినిస్టర్ అవసరం లేదు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్గా ఎప్పుడు కోరుకోలేదు, వెళ్ళలేడు కూడా. అబ్బాయికి ఏదో ఇచ్చారనుకోండి సెంట్రల్ లెవెల్లో, అప్పుడు అందరూ కూడా కాంగ్రెస్కి లేకపోతే ఇండియా కూటమికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఆ విధంగా ఇలాంటి మూమెంట్స్ ఏమైనా తెస్తారేమోనని ఒక బెదిరింపులాగా ఇవన్నీ కూడా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ చేతిలో. అవన్నీ మా చేతిలో ఉన్నాయి. చూసారా కేజ్రీవాల్కి ఏమైంది? నితీష్ కుమార్ మాకు సపోర్ట్ చేయబట్టి ఈజ్ కంటిన్యూడ్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఆయన వాళ్ళకి మినిస్టర్లు కూడా ఇచ్చాము 2 ఎన్నికల్లో గెలిచాడు. వీణ మాతో రాలేదు కాబట్టి జైల్లోనే ఉన్నాడు. అవసరమైతే సిబిఐ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడో ఈడీ అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తున్నారు సిబిఐ వాళ్ళు, ఇప్పుడు దాకా ఏం చేశారు అని విక్రమ్ చౌదరి గారు క్వశ్చన్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జ్యుడిషియరీ యొక్క రోలు చాలా ఇంపార్టెంట్.